జై గురుదేవ్. ఇప్పుడు మీకు సూర్య నమస్కారాల గురించి కొన్ని విషయాలను తెలియజేస్తానండి. ప్రతిరోజు కూడా మనం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాల సాధన చేయడం ద్వారా మన ఎన్నో ప్రయోజనాలని మనం పొందవచ్చండి. సూర్య నమస్కారాలు సాధన చేయడం ద్వారా మన బాడీలో ఎముక పుష్టి, కండర పుష్టి బాగా పెరుగుతాయండి. శరీరం దృఢంగా తయారవుతుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి సూర్య నమస్కారాలనే ఒక వరం. ఒబేసిటీ ఉన్నవాళ్ళు చక్కగా బరువును తగ్గించుకోవచ్చు. శరీర ఆకృతిని కూడా చక్కగా ఉంటుందండి. సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రక్త ప్రసరణ అనేది చక్కగా కంట్రోల్ అవుతుందండి. రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా ఉండి మన బాడీలో ఉన్న షట్చక్రాలు సమానంగా పనిచేస్తూ అవి శుద్ధి జరుగుతూ ఉంటుంటాయి. ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో భాగంగా సూర్య నమస్కారాలు 12 సైకిల్స్ కనుక ప్రతి నిత్యం కనుక చేయగలిగితే మీరు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం, డాక్టర్ల యొక్క అవసరం ఇలాంటివి తగ్గుతాయండి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఇప్పుడు నేను చూపించే సూర్య నమస్కారాలని ప్రతి స్టెప్ని జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. అయితే ఈ సూర్య నమస్కారాలని బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అలాగే నడుము నొప్పి ఉన్నవాళ్ళు, ఏదైనా ఆపరేషన్ చేయించుకుని 6 నెలలు కూడా దాటిన వాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఓకే, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ సూర్య నమస్కారాలని చేయకూడదండి. మెన్సెస్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ టైంలో చేయకూడదండి. చేయడం వల్ల వాళ్ళకి కూర్చుని చేసే సూర్య నమస్కారాలు నేను మీకు చూపిస్తానండి. అవి తర్వాత వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ సూర్య నమస్కారాల సాధనని ఒకసారి మనందరం కూడా చూద్దాం. 2 చేతులు ఈ విధంగా జోడించి హృదయ భాగంలో ఉంచాలి. దీన్ని ప్రణామాసనం అంటారు. ఇప్పుడు ఊర్ధహస్తాసనం. మీ 2 చేతులను శ్వాస తీసుకుంటూ పైకి లేపి శరీరాన్ని వెనక్కి వంచాలి. ఊర్ధహస్తాసనం. నెమ్మదిగా కిందకి శరీరాన్ని బెండ్ చేస్తూ 2 చేతులు కూడా పాదాల పక్కనే పెట్టుకోవాలి. పాదహస్తాసనం. ఎడమ కాలుని వెనక్కి తీసుకువెళ్ళాలి. మోకాలు నేలకు ఉంచాలి. తల పైకి లేపాలి. ఏకపాదాసనం. 2వ కాలు కూడా వెనక్కి తీసుకువెళ్ళి శరీరాన్ని సమానంగా ఉంచాలి. ద్విపాదాసనం. తలను లోపలికి ఆనిస్తూ పర్వతంలా పెట్టాలి. పర్వతాసనం. సాష్టాంగ ఆసనం. మోకాళ్ళు నేలకు ఉంచాలి. ఛాతీ నేలకు ఉంచాలి. సీటు పైకి లగాలి. ఆడవాళ్ళు ఈ విధంగా శశాంకాసనం వేయాలి. భుజంగాసనం. పర్వతాసనం. ఎడమ కాలును ముందుకు తీసుకురావాలి. 2 చేతుల మధ్యలో ఉండాలి. ఏకపాదాసనం. 2వ కాలు కూడా ముందుకు తీసుకురావాలి. పాదహస్తాసనం. మడిమలను పట్టుకోవాలి. ముక్కును మోకాలు ఖండించాలి. ఊర్ధహస్తాసనం. 2 చేతుల పైకి తీసుకువెళ్ళి శరీరాన్ని వెనక్కి వంచాలి. ప్రణామాసనం. 2 చేతులు జోడించాలి. ఈ సూర్య నమస్కారాలు అనేవి మనం మామూలుగా కాకుండా శ్వాసతో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సూర్య నమస్కారాల్లో ఒక ఆసనానికి శ్వాస తీసుకుంటే ఒక ఆసనానికి శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలో నేను మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి అందరూ కూడా గమనించండి. శ్వాస వదిలిపెట్టాలి. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను వదిలిపెడుతూ కిందకి బెండ్ అవ్వాలి. శ్వాసను వదిలిపెట్టాలి. శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదిలిపెట్టాలి. శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదిలిపెట్టాలి. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను వదిలిపెట్టాలి. శ్వాసను తీసుకోవాలి.
శ్వాసను వదిలిపెట్టాలి. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను వదిలిపెట్టాలి.